అందరికీ నమస్కారం. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అది ఏమిటంటే ఫెయిల్యూర్ ఆర్ మరియు సక్సెస్. ఫెయిల్యూర్ అంటే చదువులో కానీ ఎందులో అయినా సరే, ఎగ్జాంపుల్ చదువులోనే తీసుకున్నాం. అది ఎలా ఫెయిల్ అయి బాధపడే వాళ్ళకి అది మళ్ళీ మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది అది నాకు తెలిసినంత వరకు చెప్పాలి అనుకున్నాను. అదేమిటంటే, ఒకసారి ఫెయిల్ అయినామని బాధపడుతూ కూర్చుంటే అందులో ఏమీ రాదు. దానికి తగ్గట్లు బాగా కష్టపడి చదివి, అది ఎలా చదివితే మనకు ఇదవుతుంది, మనకు బాగా వస్తుంది అన్నది. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అపజయము అనేది విజయానికి సోపానం. ఇది నాకు హెల్త్ బాగాలేకపోతే నెల్లూరులో ఒక రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని ఒకటి ఉంది. అందులో కొన్ని సంవత్సరాల క్రితం శేషారెడ్డి గారు అనే పెద్ద డాక్టర్ గారు ఉండేవారు. ఆ డాక్టర్ గారు నాకు ఇది చెప్పారు, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అంటే అపజయము విజయానికి సోపానము. ఇప్పుడు ఒక పసిపిల్లవాడు ఉన్నాడు. అతడు అప్పుడే నడక ప్రారంభం, చిన్నగా నడుస్తున్నాడు. వాళ్ళమ్మ చెప్తుంది, నువ్వు ఆ పదం ఎట్టెక్కాలిరా అని. కానీ వాడు పెట్టి వదిలేస్తుంది. ఫస్ట్ మెట్టు ఎక్కడానికి ట్రై చేస్తాడు, పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళా పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళా పడతాడు. ఆ విధంగా మెట్టు లేచి ఎక్కి ఎలాగైనా సరే అతి కష్టం మీద కష్టము ఏమన్నా కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆ పదం మెట్టుకు చేరుకుంటాడు. అదే విధంగా ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అది ఒకటి. కష్టే ఫలే. ఎంత కష్టపడినా విజయాన్ని సాధిస్తాం. ఎంత కష్టం అనిపించినా కూడా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. అదొకటి. మళ్ళీ కృషితో నాస్తి దుర్భిక్షం. సాధన చేస్తేనే కానీ సాధన చేస్తే కానీ ఫలితం దక్కదు. అలాగే సాధన చేయాలి. అదే భక్తి తుకారాం సినిమాలో సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని ఒక సాంగ్ ఉంది కదా. అలా భక్తి తుకారాం గారు చెప్పినట్లు అట్లా సాధన చేయాలి. ఏదైనా సరే సాధన చేస్తే కానీ సాధ్యం కాదు. అలా ఎవరినైనా సరే కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. నాకు తెలిసిన వాళ్ళు అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళు అమ్మ నాన్న కష్టపడి పని చేస్తారు. వాళ్ళ అబ్బాయిని బాగా చదివిస్తున్నారు. వాడికి ఎటువంటి ఫెయిల్యూర్ అనేది లేదు. వాడికి నేను నా ఫ్రెండ్ ఇన్స్పిరేషన్గా కొన్ని మాటలు చెప్పి ఇలాంటి మాటలే చెప్పి
మేము ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేశాము. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఇప్పుడు 850 మార్కులు తెచ్చుకున్నాడు. నాకు నా ఫ్రెండ్‌కి చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏమిటి అంటే, నా చిన్నతనంలో 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను మా ఊరు విలేజ్ నుంచి పొలం గట్ల మీద స్కూల్‌కి తీసుకురావడానికి మా ఇంటి నుంచి బస్ స్టాప్‌కు మధ్యలో పొలం గట్లుండేవి. ఆ పొలం గట్ల మీద నుంచి రావాలి. అది వర్షాకాలం. వర్షాకాలంలో ఆ పొలం గట్ల మీదనే జారుతున్నా కూడా సరే, నన్ను నా పుస్తకాల సంచిని ఎత్తుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్‌కు రాజుపాలెం అన్నమాట. నెల్లూరు జిల్లా రాజుపాలెం. మా విలేజ్ వచ్చి నెల్లూరు జిల్లా తుమ్మగుంట. తుమ్మగుంట నుంచి రాజుపాలెం రావాలి. ఆ వస్తున్న క్రమంలో ఒకరోజు నవంబర్ నెలలో బాగా వర్షాలు పడి ఇదిగా ఉంది. ఆ రోజు నాకు ఇంగ్లీష్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్. అయితే ఆ రోజు స్కూల్‌కి రెడీ అయ్యి వెళ్తున్నాము. దారిలో అంటే బస్ స్టాప్‌కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ నాన్న నన్ను ఎత్తుకొని నడుస్తున్న క్రమంలో కాలు జారింది. కొంచెం ఆ బురదలో కాలు జారడంతో నాన్న చేతిలో ఉన్న నేను ఆ బురదలో పడిపోయాను. పడిపోతే పుస్తకాల సంచి మట్టుకు ఏం జారలేదు, నేనే పడిపోయాను. అప్పుడు నా శరీరానికంతా బురద అంటింది. అది అక్కడున్న బురద నీళ్లతోనే నన్ను కడిగి మళ్ళీ ఎత్తుకొని బస్సులో తీసుకొని పోయి స్కూల్ ఎదురుగుండా ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లారు నాన్న. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాకు స్నానం చేయించి మా ఫ్రెండ్ బట్టలు వేసి అప్పుడు నన్ను స్కూల్‌కు పంపించింది. అప్పుడు ఎగ్జామ్ రాశాను. అంటే దీనిని బట్టి ఏం జరిగినా సరే, ఏమైనా సరే, మనం అనుకున్న దాన్ని లక్ష్యాన్ని చేరుకోవాలి అని మా నాన్న నాకు నేర్పించారు. ఇలాంటి విషయాలు చెప్పాలనిపించింది, చెప్పాను. అందరు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.